దేశ హక్కులకు ప్రాధాన్యం ఇవ్వడం ఎంతో గొప్ప విషయమని అమెరికాకు చెందిన పెంటగాన్ మాజీ అధికారి మైకేల్ రూబిన్ అన్నారు. భారత్పై ట్రంప్ 50% సుంకం విధించడాన్ని రూబిన్ తీవ్రంగా తప్పుపట్టారు. మోదీ నిర్ణయం అమెరికాకు నిజమైన గుణపాఠం నేర్పుతుందని తెలిపారు. భారత్పై తొలుత ట్రంప్ 25% సుంకం విధించారు. అనంతరం రష్యాతో సంబంధం పెట్టుకున్నందుకు జరిమానాగా అదనంగా మరో 25% సుంకం విధించారు. అయితే తమకు రైతులే ముఖ్యమని, రాజకీయ అవసరాల కోసం రాజీ పడబోమని ప్రధాని మోదీ తేల్చి చెప్పారు. అవసరమైతే రైతుల కోసం ఎంత భారమైనా సుంకాలు భరిస్తామని పేర్కొన్నారు. తాజాగా భారత్పై విధించిన అమెరికా సుంకాలపై మైకేల్ రూబిన్ స్పందిస్తూ దేశ ప్రయోజనాల కోసం మోదీ మంచి నిర్ణయం తీసుకున్నారని కితాబిచ్చారు. పరిపాలన మారిన తరువాత మంచి సంబంధాలు మెరుగుపడతాయని చెప్పారు. మోదీ నిర్ణయంతో చరిత్రకారుల్లో గుర్తుండిపోతారన్నారు. భారతదేశాన్ని లక్ష్యంగా చేసుకుని ట్రంప్ భారీగా సుంకాలు విధించడం ఏమాత్రం భావ్యం కాదని అభిప్రాయపడ్డారు. ఇందులో ద్వంద్వ ప్రమాణాలు ఉన్నాయని చెప్పారు. రష్యా దగ్గర చైనా కూడా చమురు కొనుగోలు చేస్తుంది. కానీ చైనాపై మాత్రం ప్రస్తుతం ట్రంప్ ఎలాంటి సుంకాలు విధించలేదు. భారత్పై సుంకాలు విధించారు. దీంతో భారత్పై ట్రంప్ పక్షపాత వైఖరి అవలంబిస్తున్నట్లుగా తెలుస్తోంది. ఇంకోవైపు పాకిస్తాన్తో ట్రంప్ సంబంధాలు కొనసాగిస్తున్నారు.